ఎక్సెల్ షీట్స్లో ఉండే డ్రై డేటాకి చార్ట్ ఫామ్లో మనం చూపించినట్లయితే అది చాలా ఈజీగా అండర్స్టాండబుల్గా ఎవరైనా అర్థం చేసుకునే విధంగా ఆ యొక్క చార్ట్ ఫామ్ అనేది ఉంటుంది. మరి ఇక్కడ ఎక్సెల్లో రకరకాల చార్ట్ టైప్స్ ఇవ్వడం జరిగింది. లైక్ లైన్స్, లైన్ చార్ట్స్, బార్ చార్ట్స్, కాలం చార్ట్స్, పై చార్ట్స్, ఇట్లా రకరకాల చార్ట్స్ ఇవ్వడం జరిగింది. మనం మన యొక్క డేటాని ఏ విధంగా ఏ టైప్ ఆఫ్ చార్ట్ ఫామ్లో మనం రిప్రజెంట్ చేయబోతున్నామో ఆ పర్టికులర్ చార్ట్ టైపు మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి ఒక ఎగ్జాంపుల్ ఫైల్ని సెలెక్ట్ చేస్తాం. మీరు చాప్టర్ 12 తీసుకోండి. చాప్టర్ 12లో ఇక్కడ ఫస్ట్ స్పార్క్ లైన్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనే దానికి స్పార్క్ లైన్ చార్ట్ అనే ఒక ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇందులో సమ్ డేటా ఎగ్జిస్ట్ అయింది. మరి ఈ డేటాని మీరు లైన్స్ స్పార్క్ లైన్ రూపంలో చూపించాలి అనుకోండి. మరి ఇక్కడ సింపుల్గా అంటే ఇక్కడ డేటా ఉంది. ఈ నెక్స్ట్ కాలంలో ఈ లైన్ ఏ విధంగా ఈ డేటా అప్ అండ్ డౌన్స్ అవుతుంది అనేది లైన్ రూపంలో చూపించాలి అనుకుందాం ఈ లాస్ట్లో. ఓకే, ఇక్కడ సంథింగ్ లేదంటే స్పార్క్ లైన్స్ అని ఒక ఫీల్డ్ ఇచ్చాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ డేటా ఏరియాలో అట్లా క్లిక్ చేయండి. ఇప్పుడు ఇన్సర్ట్, మీరు ఇప్పుడు చార్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి లైన్స్ ఇక్కడ స్పార్క్ లైన్స్ అని ఉంది. ఓకే, ఇప్పుడు డేటా రేంజ్ అడుగుతుంది. మరి డేటా రేంజ్ ఏంటి? ఇది మొత్తం ఇట్లా క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. సో లొకేషన్ రేంజ్ ఎక్కడైతే మీరు స్పార్క్ లైన్స్ ప్లేస్ చేయదలుచుకున్నారో ఆ యొక్క లొకేషన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీరు చూసినట్లయితే ఈ స్పార్క్ లైన్స్ ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు ఇట్లా డ్రాగ్ చేయండి. ఈ స్పార్క్ లైన్స్ స్టార్టింగ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 486 స్టార్ట్ అయింది. తర్వాత ఫిబ్రవరిలో డౌన్ అయింది. తర్వాత మార్చ్కి ఇంకా డౌన్ అయింది. ఏప్రిల్కి అప్ అయింది. మేకి ఇంకా అప్ అయింది. జూన్కి మళ్ళీ తగ్గింది. ఇట్లా మీరు ఈ స్పార్క్ లైన్స్ చూడొచ్చు. మరి ఈ యొక్క డిజైన్ని మీరు స్పార్క్ లైన్ టూల్స్ ద్వారా ఈ యొక్క డిజైన్ని మీరు ఆల్టర్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ మీరు డిఫరెంట్ స్పార్క్ లైన్ మోడల్స్ చూడొచ్చు. మరి స్పార్క్ లైన్ కలర్స్ కూడా ఇట్లా మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి, ఇట్లా తీసుకోవచ్చు. మరి ఈ స్పార్క్ లైన్స్ ప్లేస్లో వాటిని కాలమ్స్ వైజ్గా చూడాలి అనుకుంటే, అంటే ఫస్ట్ డేటా ఎలా ఉంది, తర్వాత డేటా ఎలా ఉంది. సపోజ్ మార్చ్లో చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ బార్ చాలా తక్కువగా చూపిస్తుంది. ఇలా మీరు రకరకాల ఆప్షన్స్ని యూజ్ చేసుకొని మీరు మెయింటైన్ చేయొచ్చు. అట్లానే విన్ ఆర్ లాస్ కలర్స్ యొక్క ఇవి చూసినట్లయితే విన్ ఆర్ లాస్ కలర్స్ మీకు క్లారిటీ తెలుస్తుంది. బ్రైట్నెస్, లైట్నెస్ దాన్ని బట్టి వస్తాయి అన్నమాట.
నెగిటివ్ పాయింట్స్ ఎలా ఉండాలి, అట్లనే హై పాయింట్ ఎలా ఉండాలి, ఇట్లా ఫస్ట్ పాయింట్ ఎలా ఉండాలి, ఇట్లా మీరు డిఫరెంట్ కలర్స్ తోటి ఈ స్పార్క్ లైన్స్ని మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే.